భారతదేశం క్యాంప్ ఇండస్ట్రీని రెవల్యూషనరైజ్ చేయనుంది. ఇండియన్ గవర్నమెంట్ భారత్ టాక్సీని లాంచ్ చేస్తుంది. ఇదొక కోఆపరేటివ్ ఆల్టర్నేటివ్ ఓలాకి, ఊబర్ కి. వీటికి ఆల్టర్నేటివ్ కింద భారత్ టాక్సీ దీన్ని లాంచ్ చేయనుంది. ఈ భారత్ టాక్సీ ఏం ప్రామిస్ చేస్తుందంటే డ్రైవర్స్ కేమో ఫేర్ ఎర్నింగ్స్, అదే విధంగా ప్యాసింజర్స్ కేమో హానెస్ట్ ఫేర్స్. డ్రైవర్ల దగ్గర కమిషన్ తో దోచుకోవటం లేదు, అదే విధంగా సర్జింగ్ ప్రైసింగ్ తో ప్యాసింజర్స్ దగ్గర కూడా దోచుకోకుండా ఇదొక ఆల్టర్నేటివ్ కింద ఓలాకి, ఊబర్ కి తయారవ్వనుంది భారత్ టాక్సీ అనేది. లెట్ us గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ దిస్. ఈ భారత్ టాక్సీ యొక్క విజన్ ఏంటో చూద్దాము. ఈ భారత్ టాక్సీ అనేది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కింద విత్ ద హెల్ప్ ఆఫ్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ కింద దీన్ని లాంచ్ చేస్తున్నారు. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ యాప్ ఏంటంటే టు ఎండ్ సర్జ్ ప్రైసింగ్, అంటే అవసరం లేకుండా రేట్లు పెంచేయటం, లేకపోతే అవసరమైనప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు రేట్లు ఎక్కువగా అతిగా పెంచేయటం, అదొకటి సర్జ్ ప్రైసింగ్. టు రెడ్యూస్ యాప్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే వాళ్ళ యాప్ లోకి వచ్చేస్తే లైక్ యూజర్స్, డైలీ యూజర్స్ కి ఎక్కువ పెంచుకుంటా, కొత్త యూజర్స్ కి కొద్దిగా తక్కువగా లూక్రేటివ్ గా కొంచెం చూపించి, అరే ఇక్కడ బాగా తక్కువగా వస్తుందని అలవాటు పడిన తర్వాత ఎక్కువగా ఐఫోన్ యూజర్స్ కి ఎక్కువ రేట్లు చూపించడం, అట్లాంటి యాప్ ఎక్స్ప్లాయిటేషన్ తగ్గించడానికి. అండ్ అదే విధంగా ఇండియన్ డ్రైవర్స్ ని ఎంపవర్ చేస్తూ వాళ్ళకి ఓనర్షిప్ ని కలిగించే విధంగా ఇది హెల్ప్ అవుతుంది భారత్ టాక్సీ అనేది, బై బికమింగ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద ఎగ్జిస్టింగ్ క్యాబ్ యాప్స్ లైక్ ఓలా అండ్ ఊబర్. అయితే ఓలా, ఊబర్ తో ఎగ్జాక్ట్ గా ఎలా ఉంది ఆపోజిట్ గా అనేది ఫంక్షనల్ మోడల్ అనేది చూద్దాం. నో కమిషన్స్, దీంట్లో డ్రైవర్స్ దగ్గర నుంచి కమిషన్స్ ఉండవు. ఎందుకంటే ప్రస్తుతం డ్రైవర్స్ ఒక 100 రూపీస్ చేస్తుంటే 25% వీళ్ళ కమిషన్ కింద వెళ్తుంది. దీంట్లో కమిషన్స్ అనేది ఉండదు. ఇందులో మెంబర్షిప్ మోడల్ ఉంటుంది. మెంబర్షిప్ ఫీ అని డైలీ, వీక్లీ, మంత్లీ అని ఒక మెంబర్షిప్ ఫీ ఉంటుంది. అది పే చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ కమిషన్ ఆన్ ఎవ్రీ రైడ్. అండ్ ఫీజ్ అనేది కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఆర్బిటరీగా సర్జ్ ప్రైసింగ్ అనేది అండ్ ఫేర్స్ అనేవి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఆర్బిటరీగా సర్జింగ్ ప్రైసెస్ ఉండవు, ఫేర్స్ ఉండవు. అండ్ డ్రైవర్ ఓనర్స్ ఆర్ కాల్డ్ సారథీస్, అంటే రథసారథులు ఉంటారు కదా, సారథీస్ అని పిలుస్తారు. దిస్ ఎంఫసైజ్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ యాజ్ వెల్. ఈ భారత్ టాక్సీ నడిపేది ఎవరు? దీన్ని నడిపేది సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే సంస్థ. జూన్ 2025 లో 300 కోట్ల క్యాపిటల్ తో స్థాపించబడింది. ఇది గవర్నమెంట్ కింద ఒక వింగ్ అనమాట. జయన్ మహతా, అమూల్ ఎండి దీనికి చైర్మన్. అండ్ ఈ కోఆపరేటివ్ లిమిటెడ్ ని సపోర్ట్ చేస్తూ చాలా కోఆపరేటివ్స్ ఉన్నాయి. అవేంటంటే అమూల్, ఇఫ్కో, నాబార్డ్, నాఫెడ్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా 2-3 ఉన్నాయి. టైం లైన్ వచ్చేసరికి పైలట్ లాంచ్ నవంబర్ 2025 లో చేయనున్నారు ఢిల్లీలో 650 వెహికల్స్ తో. ఫుల్ రోల్ అవుట్ డిసెంబర్ 2025 కి చేయనున్నారు. ఎక్స్పాండింగ్ టు ముంబై, పూణే, లక్నో, భోపాల్ అండ్ జైపూర్. ఫస్ట్ ఇక్కడ చేయనున్నారు. వీళ్ళ గోల్ వచ్చేసరికి 5000 డ్రైవర్స్ ని ఆన్ బోర్డ్ చేయగలగాలి ఫస్ట్ ఇయర్ లో. అండ్ 2030 కల్లా 1,00,000 మంది డ్రైవర్ ని ఆన్ బోర్డ్ చేయగలగాలి. దీని ఇంపాక్ట్ వచ్చేసరికి హిస్టారిక్ గా ఫస్ట్ ఇండియాస్ ఓన్ కోఆపరేటివ్ బ్యాక్డ్ రైడ్ హెయిలింగ్ సిస్టమ్ అవుతుంది. ఇది కనుక లాంచ్ వర్క్ అవుతుంటే పర్ఫెక్ట్ గా మెయిన్ గా డ్రైవర్ ఇన్కమ్ అనే దాన్ని ఎక్కువ బూస్ట్ చేయగలుగుతారు. అదే విధంగా యూజర్స్, ప్యాసింజర్స్ కూడా గవర్నమెంట్ బ్యాక్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా డ్రైవర్స్ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉంటుంది. అండ్ మనం కంప్లైంట్ చేస్తే కూడా, ఇప్పుడు ఓలాలో కానీ ఊబర్ లో కానీ ఏమైనా కంప్లైంట్ చేస్తే కంపెనీ విల్ టేక్ కేర్. ఇక్కడ కంప్లైంట్ చేస్తే డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, అంటే పోలీసులు కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇక్కడ. సో గవర్నమెంట్ అనేసరికి నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే డ్రైవర్ తన సొంతంగా లైక్ యాప్ ఎలాగో 25% తీసుకుంటుందని వాళ్ళు కొన్ని రైడ్స్ క్యాన్సిల్ చేయడం ఇలా చేస్తున్నారు ప్రస్తుతం ఓలాలో, ఊబర్ లో. ఇలాగా ఇక్కడ ఈ సిస్టమ్ అనేది డ్రైవర్ కి ఇన్కమ్ బూస్ట్ చేస్తుంది అండ్ ప్యాసింజర్స్ కి కూడా డబ్బులు తగ్గిస్తుంది. ఎందుకంటే సర్జ్ ప్రైసింగ్ అనేది ఉండదు అండ్ జెనరిక్ గా మొత్తం ఉంటుంది కాబట్టి. ఇది యాప్ లో కాదు, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఈ రేట్స్. అండ్ యాప్ బేస్డ్ ట్రావెల్ లో పబ్లిక్ ట్రస్ట్ ను కూడా రీస్టోర్ చేస్తుంది. ఆల్రెడీ ఉన్నది పోతుంది ప్రస్తుతానికి, ఎందుకంటే డ్రైవర్స్ వస్తున్నారు, సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అండ్ రేట్స్ అనేది వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో, వస్తారో రారో ఇవన్నీ కూడా తెలియదు. సో యాప్ బేస్డ్ ట్రావెల్ మీద ట్రస్ట్ ని రీస్టోర్ చేయడానికి కూడా ఇది పనికొస్తుంది. వీ హ్యావ్ టు సీ హౌ దిస్ గోస్ అండ్ హోప్ఫుల్లీ దిస్ షుడ్ వర్క్. ఈ డామినెన్స్ ఆఫ్ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లాంటి వీటి డామినెన్స్ తగ్గించి గవర్నమెంట్ కనుక ఇట్లాంటిది ఎంకరేజ్ చేస్తే కనుక సేఫ్టీ ఫస్ట్, సర్జ్ ప్రైసింగ్ అండ్ డ్రైవర్స్ కూడా ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ దాంట్లో కమిషన్ కూడా తగ్గేటట్టుగా, లైక్ సబ్స్క్రిప్షన్ ఫీజ్ లాగా ఉంటే కనుక వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు 1000 రూపాయలు చేస్తే 250, 25% పోతుందంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. వాళ్ళకి ఇంకా పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఐ థింక్ డ్రైవర్స్ కూడా జాగ్రత్తగా చేసుకుంటారు దీన్ని, ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఈ సిస్టమ్ ని. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దిస్ గోస్.